హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీల్ మేకర్ టమాటా బాత్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇదైతే చాలా హెల్తీ, అలానే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో ఇప్పుడైతే స్వీట్ పొటాటో ఉడకపెట్టుకున్నాను. అలానే లంచ్కి చిక్కుడుగాయ ఫ్రై, పచ్చి అలసందల సాంబారు ఎలా ప్రిపేర్ చేయాలనేది అయితే ఈ వీడియోలో చూద్దాము. సో ముందుగా అయితే నేను మార్నింగే టిఫిన్ అయితే చేశానండి. అందుకోసం అనేసి పొద్దున్నే టమాటా బాత్ అయితే చేశాను. అలానే మిక్సీ జార్లో ఒక 3 to 4 టమాటో, ఆనియను, అలానే అల్లం వెల్లుల్లి, కొద్దిగా గరం మసాలా ఐటమ్స్ వేసుకొని మిక్సీ జార్లో స్మూత్గా రుబ్బుకోవాలండి. అలానే మీల్ మేకర్ అనేది కొద్దిసేపు నానబెట్టుకోవాలి. సో ఇప్పుడు తిరగవాతకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఆనియను, టమాటో, కొత్తిమీర, కరివేపాకు లాంటివి అంతా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టిన ఆనియన్ కూడా వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఆనియన్ అనేది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ ఐటమ్స్ అన్నీ కొద్దిగా ఫ్లేవర్గా ఉంటాయండి, ఎందుకంటే గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసాం కదా. సో ఇప్పుడు టమాటా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలండి. ఆల్రెడీ నానబెట్టిన మిల్ మేకరు వాటర్ తీసేసి మనము ఉడుకుతున్న ఫ్రైలోకి అయితే వేసుకోవాలి. సో చూసారు కదా, ఈ తిరగవాతలోకి వేసుకున్న తర్వాత మీల్ మేకర్ని కూడా కొద్దిసేపు ఉడికించుకోవాలండి. మిక్సీ జార్లో ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే ఫ్రై అవుతున్న మీల్ మేకర్లోకి అయితే వేసుకోవాలి. సో చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా పచ్చివాసన పోయేంత వరకు మనమైతే ఈ టమాటాని అయితే వేయించుకోవాలండి. టమాటా అంతా వేగిన తర్వాత కావాలంటే మీకు మసాలా పొడులు వేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు ఇలానే ప్లెయిన్గానే చేసుకోవచ్చండి. ఇప్పుడు టమాటో మీల్ మేకర్ అనేది దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని సో ఇప్పుడు కుక్కర్లో అడుగంటకుండా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, అలానే రుచికి సరిపడా కారం పొడి కూడా వేసుకోవాలి. ఇక్కడ కావాల్సిన వాళ్ళు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. సో అంతా అయిన తర్వాత కొద్దిగా గరం మసాలా, అలానే ధనియాల పొడి కావాలన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చండి, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు బిర్యానీ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి గరం మసాలా అవసరం పడదు. సో ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే వేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి 2 glasses వాటర్ అయితే వేసుకోవాలండి. ఇదైతే సింపుల్గా అయిపోయే ఒక రెసిపీ. మార్నింగ్ టిఫిన్కి కానీ అలానే లంచ్ బాక్సెస్కి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, ఇప్పుడు ఆనియన్ అంతా అలానే టమాటా పేస్ట్ అంతా రైస్కి పట్టిన తర్వాత ఒక గ్లాసు రైస్కి ఒక 2 glasses వాటర్ వేసుకొని మనమైతే ఒక 2 విజిల్స్ పెట్టుకున్నాం అనుకోండి, టేస్టీ టమాటో మీల్ మేకర్ రైస్ అయితే రెడీ అవుతుంది. సో ఇప్పుడు అడుగంటకుండా రైస్ అంతా మిక్స్ చేసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని జస్ట్ ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు విజిల్ అయితే మనం పెట్టుకోవాలండి. సో చూసారు కదా, ఫైనల్గా మీల్ మేకర్ బాత్ అయితే రెడీ అయింది. ఇదైతే మనము రైతాతో సర్వ్ చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉండే మీల్ మేకర్ రైస్ అయితే రెడీ అయిందండి. సో ఇప్పుడైతే నేను మార్నింగ్ టిఫిన్కి సర్వ్ చేసుకుంటున్నాను. పెరుగు పచ్చడితో అయితే వద్దనుకున్న వాళ్ళు ఏమన్నా మసాలా ఉన్నా కూడా మసాలాతో కూడా సర్వ్ చేసుకోవచ్చండి. ఇందులోకి చికెన్ అలానే ఎగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంట్లో స్వీట్ పొటాటో ఉంటే కట్ చేసి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడకపెట్టుకోవాలండి. సో ఈ స్వీట్ పొటాటో అనేది కొద్దిగా బలిచింది, నార కూడా ఉండిందండి, అంత టేస్ట్ అయితే అనిపించలేదు. సో అవుట్ సైడ్ తెచ్చుకునింది. సో అవుట్ సైడ్ తెచ్చుకునేటప్పుడు గడ్డలు అనేది చూసి తీసుకోండి. సో ఫైనల్గా ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్వీట్ పొటాటో అయితే ఉడికిందండి. సో ఫైనల్గా స్వీట్ పొటాటో కూడా రెడీ అయింది. మీ శారీ అనేది మీషోలో అయితే ఆర్డర్ పెట్టానండి. ఇదైతే పర్పుల్ కలర్ శారీకి బార్డర్గా అయితే బాగుంటుందనేసి తీసుకున్నాను. సో ఇదైతే చాలా బాగుంది, అలానే తక్కువ కాస్ట్లో ఉన్న క్వాలిటీ అయితే బాగుందండి. ఎవరికైనా కావాలంటే మీషోలో కోడ్ నెంబర్ అయితే ఇస్తాను, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో సింపుల్గా వేసుకొని డైలీ యూజ్ శారీస్కి అయితే చాలా బాగుంటుంది. అలానే నెక్స్ట్ అయితే కంప్యూటర్ ల్యాప్టాప్ ఉంటుంది కదా కీబోర్డ్కి, సో కీబోర్డ్కి కావాల్సిన లెటర్స్ అయితే కవర్ అయితే ఆర్డర్ ఇచ్చామండి. సో కీబోర్డ్ అనేది డస్ట్ పడినప్పుడు చూడ్డానికి అయితే బాగుండదు కదా. సో ఎంత క్లీన్ చేసుకున్నా డస్ట్ పార్టికల్స్ అయితే అలానే ఉండిపోతాయి. అందుకనేసి నేనైతే ఇప్పుడు కీబోర్డ్ కవర్ అయితే ఆర్డర్ ఇచ్చాను. ఇది కూడా చాలా బాగుందండి. సో చూసారు కదా, ఇదైతే అమెజాన్లో ఆర్డర్ ఇచ్చామండి. క్వాలిటీ అయితే బాగుంది, ఎక్కువ రోజులైతే మనకు యూజ్ అవుతుంది, ప్యాకింగ్ కూడా బాగా వచ్చింది. సో
సో ఫైనల్గా ఇది సెకండ్ వన్. ఇంకొక 2 or 3 ఐటమ్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. సో చూసారు కదా, లెటర్స్ అనేవి మనకు బ్లాక్ కలర్లో అయితే కనిపిస్తున్నాయి. వైట్ కాంబినేషన్ కూడా ఉందండి, అది తొందరగా డస్ట్ అయిపోతుంది అనేసి ఇవ్వలేదు. ఇప్పుడు నెక్స్ట్ అయితే మస్కిటో మెస్, డోర్ మస్కిటో మెస్ ఉంటుంది కదా, అదైతే ఆర్డర్ ఇచ్చామండి. కాకపోతే నేను చేసింది ఏమంటే కొద్దిగా ఎక్కువ మెజర్మెంట్ ఉండేదైతే ఇచ్చాను. మీరు ఇచ్చేటప్పుడు ఫస్ట్ డోర్ని మెజర్ చేసుకొని, మీషోలో అన్నది కరెక్ట్గా మెజర్మెంట్స్ అయితే ఉంటాయండి, వాటిని అయితే చూసుకొని ఇవ్వండి. సో ఇప్పుడు నేనైతే ఒక 2-3 ఇంచెస్ ఎక్స్ట్రా ఉన్నదైతే ఇచ్చాను. కొద్దిగా మిగులుతుంది అనే ఇదిగా ఉంటుందండి, మనకైతే ఎక్కువ కంఫర్ట్గా అనిపించదు డోర్ లోపలికి వచ్చినప్పుడు. సో చూసారు కదా, ఇవైతే మేము అంత నీట్గా డోర్కి అయితే లాక్ చేస్తున్నాము. గమ్ అయితే ఉంటుంది వెనకాల, ప్లాస్టిక్ వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. సో మస్కిటోస్ ఉన్న టైంలో ఈ మస్కిటో మెస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా ఇలా యూజ్ చేసుకున్నాం అనుకోండి, దోమలు అనేటివి ఇంట్లోకి రాకుండా ఉంటాయి. సో నేను చెప్పాను కదా, కొద్దిగా ఎక్స్ట్రా ఉందండి మా డోర్కి ఇది. సో మెజర్మెంట్ చూసుకొని అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎక్స్ట్రా మిగలదు. ప్లస్ గ్యాప్ ఉన్నా కూడా మస్కిటోస్ అనేవి ఇంట్లోకి రావు. సో గ్యాప్ రాకుండా మెజర్మెంట్ చూసుకొని అయితే ఇవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే 1 day ట్రిప్కి కావాల్సిన బ్యూటీ బ్యాగ్ అయితే ఆర్డర్ ఇచ్చామండి. ఇదైతే క్వాలిటీ బాగుంది. యాక్చువల్గా మొన్న ఆఫర్స్ వచ్చాయి కదా, వాటికంటే ముందే ఆర్డర్ ఇచ్చాను నేను. కానీ దీపావళి అలానే దసరా ఆఫర్లు అయితే ఇంకా కొద్దిగా చిప్ అయితే చాలా బాగున్నాయి. అలానే ఇదైతే మనకు కరెక్ట్గా ఒక 4 to 5 మెంబర్స్కి యూజ్ చేయాల్సిన ఐటమ్స్ అన్నీ పడతాయండి. స్పేస్ అయితే చాలా బాగుంది బ్యాగ్కి. సో 250 రూపీస్ అయినా కూడా క్వాలిటీ కూడా మంచిగా ఉందండి. సో 1 day కానీ అలానే 2 days ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇలా అయితే క్యారీ చేయొచ్చు. మనకు హ్యాండ్ హోల్డర్ కూడా ఉందండి. సో ఇప్పుడైతే నేను నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అనేసి పచ్చి సాంబార్ అయితే చేస్తున్నాను. సో ఇవైతే ముందుగా ఒలుచుకొని అయితే పెట్టుకోవాలండి. సో ఇవైతే మాకు ఊరి నుంచి వచ్చిన ఐటమ్స్, పురుగులు లేకుండా అలానే నీట్గా అయితే సపరేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి. ఒక 4 to 5 days అయితే ఉంటాయి. సో ఇక్కడ నేను మీడియంగా ఉన్నవి అంటే బలిచినవి అయితే తీసుకున్నాను. అంత నీట్గా ఒలుచుకొని సపరేట్గా వాటర్లో వాష్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులోకి వాటర్ వేసుకొని ఆల్రెడీ ఒలుచుకొని పెట్టుకున్న అలసందలను అయితే ఒకసారి వాష్ చేసుకొని అయితే వేసుకొని ఉడకపెట్టుకోవాలి. మిక్సీ జార్లో కొద్దిగా కొబ్బరి అలానే వేరుశనగ గుళ్ళు, అల్లం వెల్లుల్లి వేసుకొని టమాటా కూడా వేసి మసాలా పొడులు అయితే వేసుకోవాలి. కొద్దిగా పసుపు, ధనియాల పొడి, కారం పొడి కూడా వేసుకొని స్మూత్గా అయితే రుబ్బుకోవాలండి. సో ఈ మసాలా పేస్ట్ వద్దనుకున్న వాళ్ళు డైరెక్ట్గా సాంబార్ పొడి యాడ్ చేసుకున్నా కూడా మనకైతే సేమ్ ఫ్లేవర్ అయితే వస్తుంది. ఆల్రెడీ నానపెట్టుకున్న కొద్దిగా చింతపులుసు అయితే వేసుకోవాలి. సో చూసారు కదా, సో ఫైనల్గా ఉడుకుతున్న అలసందలు అయితే రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే వేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను మసాలా పేస్ట్ వేసుకొని కన్సిస్టెన్సీకి తగిన వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత దగ్గర పడేంత వరకు ఉడకపెట్టుకోవాలండి. సో ఫైనల్గా సాంబార్ అనేది మనకైతే కన్సిస్టెన్సీకి తగినట్టు ఉడకపెట్టుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా సాసవులు, జీలకర్ర అలానే మెంతి కూడా వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని సాంబార్లో తిరగవాత వేసుకోవడమే. ఫైనల్గా మనకైతే అలసందల పులుసు అయితే రెడీ అయింది. ఇదైతే హెల్త్కి చాలా మంచిదండి. సో అమ్మాయిలు అనేవి ఈ అలసందలు, శనగలు అనేటివి బాగా తినండి, హెల్త్కి అయితే చాలా మంచిది. సో ఫైనల్గా ఇప్పుడైతే నేను చిక్కుడుకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. కుక్కర్లో ఒక 2 to 3 విజిల్స్ అయితే చిక్కుడుకాయని ఉడకపెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్, కరివేపాకు, ఆల్రెడీ ఉడకపెట్టుకున్న గోరుచిక్కుడు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా కారం పొడి అయితే వేసుకోవాలండి, శనగగింజల కారం పొడి. ఫైనల్గా మనకు ఫ్రై అయితే రెడీ అయిందండి. సో ఇప్పుడైతే టమాటా రసం కూడా ఉంది. ఫైనల్గా లంచ్ అయితే టమాటా రసము అలానే పెరుగుతో కూడా సర్వ్ చేసుకున్నామండి. సో ఇది నిన్నటి వ్లాగు, ట్యూస్డే వ్లాగు. ఇక్కడ లంచ్ అనేది అలసందల చారు అలానే చిక్కుడుకాయ ఫ్రై, టమాటా రసము, కర్డ్ కూడా ఉండింది. సో ఫైనల్గా ఈ వ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నానండి. మీరు కూడా ఈ రెసిపీస్ ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి.
మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.